హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరూ బాగున్నారండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు అయితే ఇంట్లోనే కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే బౌల్ అయితే తీసుకున్నాను. దానిలో అయితే ఆయిల్ అయితే వేసి ఇలాగైతే గోధుమ పిండిని అయితే గిన్నెనంతా ఇలా స్ప్రెడ్ అయితే చేశాను. కేక్ కోసం అయితే ఓరియో బిస్కెట్లు అయితే తీసుకున్నానండి. ఓరియో బిస్కెట్లు కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీని నుంచి అయితే ఇప్పుడు బిస్కెట్ల నుంచి క్రీమ్ని అయితే సెపరేట్ అయితే చేసేసుకోవాలి. కేక్ని అయితే ఇంట్లోనైతే పిల్లలు కట్ చేయడానికని ప్రిపేర్ చేయమన్నారు. వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. నేను చేయడం అయితే ఫస్ట్ టైం అండి. ఎలా వస్తుందని భయపడుతూనైతే చేశాను, కానీ చాలా బాగా అయితే వచ్చింది. లోపల క్రీమ్ని అయితే ఇలా అయితే చిన్ని చిన్ని ఫ్లవర్స్ కింద అయితే రెడీ చేసుకుంటున్నాను డెకరేషన్ కోసమని. చాలా బాగా అయితే వచ్చాయండి ఫ్లవర్స్. ఇప్పుడైతే బిస్కెట్లను అయితే మిక్సీలో వేసుకుని అయితే పొడి అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం బిస్కెట్లన్నీనైతే మిక్సీలో ఇలా పొడి అయితే చేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ని అయితే తీసుకుని ఆ బౌల్లో అయితే వేసి కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం కడుపు నొప్పి సోడాను కూడా వేసానండి. ఇలా వేసుకుని అయితే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటిని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూనైతే ఇలా కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకుని బాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మనకైతే రెడీ అయిపోయినట్టే. ఇలాగ ఒకే డైరెక్షన్లో అయితే తిప్పుకోవాలండి. ఇలా అయితే కలుపుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రావాలండి. మీకు చూపిస్తున్న విధంగా ఇలా వచ్చిన తర్వాత ఈ పిండి అప్లై చేసిన బౌల్లోనైతే ఇలా అయితే వేసేసుకుంటున్నాను. మొత్తాన్ని అయితే ఇలా అయితే వేసేసుకుని ఇలా అయితే ట్యాప్ చేసుకోవాలి 2-3 సార్లు. ఎయిర్ బబుల్స్ అయితే సరైపోవడానికి ఇలాగైతే ట్యాప్ చేసుకోవాలి. ముందుగా అయితే కుక్కర్ని అయితే ఒక 10 నిమిషాల ముందే ఫ్రీ హీట్ అయితే చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి ఇప్పుడైతే స్టాండ్ అయితే పెట్టి మిశ్రమాన్ని అయితే దానిలో అయితే పెట్టేశాను. మూత కూడా పెట్టుకున్నాను. ఇలా అయితే 2 టేబుల్ స్పూను పంచదారని అయితే తీసుకుని కొంచెం వాటర్ అయితే వేసి పంచదారని అయితే కరిగించుకోవాలి. ఇదైతే ఒక గ్లాసులోకి అయితే తీసేసుకుంటున్నాను. కేక్ కూడా కుక్ అయిందో లేదో చూపిస్తున్నానండి. 30 నిమిషాలకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. మధ్య మధ్యలో తివ్వకుండా ఉన్నానండి. ఇలా అయితే కుక్ అయిపోయింది కదా, దీన్ని అయితే మీకైతే చూపిస్తాను తీసేటప్పుడు. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే తీసుకోవాలి. ఇలా సైడ్స్ అయితే ఇలాగా అనుకున్న తర్వాత చూడండి మీకైతే చూపిస్తున్నా. గోధుమ పిండి అయితే అప్లై చేశాను కదా, అదైతే లైట్గా అయితే దీనికైతే అంటుకుంది. చాలా స్మూత్గా అయితే వచ్చిందండి. పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. బాగా కుక్ అయ్యింది. ఇదిగోండి గిన్నెనైతే చూపిస్తున్నా. లైట్గా అయితే అంటుకుంది కానీ బాగానే వచ్చింది. ఇప్పుడైతే పైన క్రీమ్ని అయితే రెడీ చేస్తున్నాను. బౌన్స్ బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే పొడి అయితే చేశాను. డైరీ మిల్క్ చాక్లెట్ని అయితే ఒకటైతే వేసి బిస్కెట్స్లో ఉండే క్రీమ్ను కూడా వేసాను. దీనిలో కొంచెం పాలను అయితే వేసుకుని అయితే దీన్ని అయితే క్రీమ్ లాగా అయితే రెడీ చేసుకుంటున్నాను. బయట కొనే కేకుల కన్నా ఇలా మన చేతులతో మనమే స్వయంగా తయారు చేసుకుంటే తినడానికి బాగుంటాయి. హెల్త్కి కూడా మంచిది. మనకు కూడా సంతృప్తిగా ఉన్నట్టయితే అనిపిస్తుంది కదా. చూడండి ఇలా అయితే పంచదార వాటర్ అయితే కేక్ మీద అయితే వేసిన తర్వాత అయితే క్రీమ్ని అయితే రెడీ చేశాను కదా, దాన్ని అయితే కేక్ అంతా ఇలాగ అప్లై అయితే చేసుకుంటున్నాను. ఇలాగ అప్లై చేసిన తర్వాత క్రీమ్తో రెడీ చేసిన ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదండి, వాటిని అయితే వీటిపైన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలాగ డెకరేట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలాగా చుట్టూ డెకరేట్ అయితే చేశాను. తర్వాత అయితే మళ్ళీ పేరైతే రాద్దామని ఐడియా అయితే వచ్చి అయితే వీటిని అయితే తీసేసి మళ్ళీ వేరేలా అయితే పెట్టి ఈ క్రీము అయితే ఎలా తయారు చేశానంటే కొంచెం కార్న్ఫ్లోర్ అయితే తీసుకుని 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని దానిలో మిల్క్ని అయితే యాడ్ చేసి కొంచెం షుగర్ను కూడా యాడ్ చేసి అయితే కొద్దిసేపు అయితే ఉడికించుకుని కవర్లో అయితే వేసాను. ఆ కవర్కి అయితే కొంచెం చిల్లినైతే పెట్టాను. పెట్టయితే ఇదిగోండి ఇలా అయితే నేమ్ని అయితే రాస్తున్నాను. కేక్ అయితే చిన్నగా ఉంది, పెద్ద నేమ్ అయితే పట్టదని షార్ట్కట్లో హెచ్ఎన్ అయితే పెట్టాను. హ్యాపీ న్యూ ఇయర్ అని 2026 కూడా రాశానండి. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. స్మూత్గా కూడా వచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం, అయినా కానీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చాలా బాగా అయితే రెడీ చేసుకోవచ్చు.
ఇప్పుడైతే కొంచెం క్రీమ్ అయితే మిగిలిందని దాంతోనే కొంచెం డెకరేట్ అయితే చేసేస్తున్నాను. పిల్లలైతే కేక్ని చూడగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి. ఇదైతే నైట్ 12 గంటలకైతే కట్ చేద్దామని అయితే తయారు చేశాను. చాలా బాగా అయితే వచ్చింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని అయితే ఫాలో చేయండి. ఇలా అయితే డెకరేట్ అయితే చేసేస్తున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ కూడా చేయండి నాకైతే. అందరికీ మరోసారి అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.